మీరు చూస్తుంది జర్నలిస్ట్ టీవీ. నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ పోరులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలంటే ఆ గ్రామంలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ లేదా నాయకుల వ్యవహార శైలి వివిధ అంశాల ఆధారంగా ప్రథమ పౌరుని ఎన్నుకుంటే తమ గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుండే, లేదా కొంతమంది పెద్దలందరూ కూర్చొని రాజకీయ పార్టీలకు అతీతంగా మనం అభ్యర్థి ఎన్నుకోవాలి లేదా అభ్యర్థిని నిలబెట్టాలి, ఏకగ్రీవం చేసుకోవాలనే ఒక ధోరణి గతంలో ఉంటుండే. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తమ పబ్బం గడుపుకునేందుకు గ్రామ స్థాయిలలో ఉన్న రాజకీయాల మధ్య మరింత ఆజ్యం పోస్తూ రాజకీయాన్ని రాజేస్తని చెప్పవచ్చు. తాజాగా మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామ పంచాయతీలు ఉండగా ఈ 13,000 గ్రామ పంచాయతీలో మొదటి విడత రెండో విడత పూర్తిపై తాజాగా మరికొద్ది గంటల్లో మూడో విడత ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్రంలో ఉన్న 31 జిల్లాలలో 13,000 పైచిలుకున్న గ్రామ పంచాయతీలలో ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం వరకు అంచనా వేస్తే గనక 1,50,00,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించేందుకు ఎన్నికల సంఘం అన్ని సిద్ధం చేసి ఇప్పటికే 1,00,00,000 మంది ఓటర్లు మొదటి విడత రెండో విడతలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. మూడో విడత మరో 50,00,000 మంది 53,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని గ్రామ స్థాయిలలో సర్పంచ్ వార్డు మెంబర్లను ఎన్నికల ప్రక్రియ కొనసాగుంది. మొత్తం మీరు చూసుకుంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన తంతు ఏదైతుందో అదే తరహాలో ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే విధంగా కొనసాగడం అనేది నిజంగా భవిష్యత్తు రాజకీయాల్ని భయపెట్టే విధంగా ఉన్నాయి. గతంలో ఒక ఊర్లో వార్డు మెంబర్ గానో ఒక సర్పంచ్ గానో ఎన్నిక కావాలంటే చిన్నపాటి ఖర్చులు, అంటే ఒక ఓటర్ స్లిప్లో లేకపోతే డోర్ స్లిప్లో ఇతరత్ర పబ్లిసిటీ పరంగా ఒక 10,000, 20,000, 30,000 స్థాయిని బట్టి 1,00,000 వరకు ఖర్చు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో చిన్నపాటి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నిక కావాలంటే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా వివిధ జిల్లాలలో ఓట్ల పంపకానికి నోట్ల పంపకం ఏ రకంగా జరిగిందంటే ఒక్కొక్క ఓటు లిస్టు చివరికి రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలలో కూడా ఓటుకి 500 రూపాయల చొప్పున తక్కువ 500 నుంచి 2,000 రూపాయల వరకు ఒక్కొక్క అభ్యర్థి తన ఓటుకు కొనుగోలు చేశారంటే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న 13,000 గ్రామ పంచాయతీలు అంచనా వేసుకుంటే 1,50,00,000 పైచిలకు ఓటర్లు గనక యావరేజ్గా 1000 నుంచి 1,500 రూపాయలు కనుక లెక్కేసుకుంటే సుమారు 2,000 నుంచి 2,500 కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టిన లెక్కల చిట్టా అన్నమాట. అంటే అటు ఇటుగా చూసుకుంటే కొన్ని గ్రామాలలో 2,000 రూపాయలు తాయిలం ఇచ్చి ఒక చీరే, లేదా 2,000 రూపాయలతో పాటు ఒక క్వార్టర్ బాటిల్, లేదా 2,000తో పాటు 1 కిలో చికెన్. అంటే యావరేజ్గా చూసుకుంటే ఒక్కొక్క ఓటుకి 2,000 నుంచి 5,000 రూపాయలు చొప్పున. అంటే ఇద్దరు అభ్యర్థులు కనుక నిలబడితే ఒకరు 2,000 ఇస్తే మరొకరు 2,000 రూపాయలు చొప్పున. అంటే ఓటుకి 5,000, అంటే 4,000 నుంచి 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకి వివిధ రాజకీయ పార్టీలు పెట్టిన ఖర్చు. అంటే 5,000 రూపాయలు. అంటే సుమారు ఈ లెక్కలు చూసుకుంటే కనుక ఒకవేళ యావరేజ్గా చూసుకుంటే యావరేజ్గా ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల సమపాళ్లలో ఒక 2 నుంచి 3,000 రూపాయలు ఒక ఓటర్ కనుక లెక్కేసుకుంటే మొత్తం మీద చూసుకుంటే 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులు కావచ్చు, గెలిచిన అభ్యర్థులు కావచ్చు, పోటీలో ఉన్న ఎవరైనా లెక్కేసుకుంటే మొత్తం మీద వ్యక్తిగతంగా వేసుకున్నా, పార్టీ పరంగా వేసుకున్నా, ఎన్ని పరంగా వేసుకున్నా సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటే నిజంగా భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాజకీయం కొనసాగుతూ అర్థం కాని పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిధులు కేవలం 3,000 కోట్లు మాత్రమే. కానీ ఇదే గ్రామ పంచాయతీలను కైవసం చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ స్థాయిని మించి 5,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే నిజంగా ఇది కాస్ట్లీ ఎన్నికలే అని అనుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక్కొక్క అభ్యర్థి యావరేజ్గా అంటే ఒక 50 కోట్లు అనుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో ఏ రకమైతే ఖర్చు పెట్టారో అదే తరహాలో అక్కడ 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ
4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కుడి ఎడమ అటు ఇటుగా ఒక 2,000 కోట్లు వ్యత్యాసాలు లెక్కేసుకుంటే అంటే కొన్ని 2 జిల్లాలలో తీసేసి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు కనుక అసెంబ్లీ నియోజకవర్గాలు తీసేసి కేవలం 100 నియోజకవర్గాల్లో 50 కోట్లు చెప్పిన 5,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక రాజకీయం వెళ్ళిపోతుంది. ఈ 5,000 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు ప్రజాసేవ చేస్తారా లేదా తమ పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వ ఆదాయానికి ప్రజల సొమ్ము చిల్లులు పెడతారనేది భవిష్యత్తులో తేలుంది.